సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈరోజు రథసప్తమి, సూర్య జయంతి. సూర్యుడు భూమండలం మీద అవతరించినటువంటి పర్వదినం. మరి అంతకుముందు ప్రపంచమంతా చీకటిలో మగ్గిపోయిందా అన్న సందేహం మనకు కలుగుతుంది. సూర్యుని అవతారం భూమండలం మీదకి వచ్చినటువంటి ఘట్టాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవిత లక్ష్యం మనకు తెలుస్తుంది. దక్షిణ పుత్రికలైనటువంటి దితి, అదితి, వినత, కద్రువ, మానవ ఇలా 13 మందికి కశ్యపుడు భర్త. దితి సూర్యాస్తమయ సమయంలో కశ్యపుని సంగమాన్ని ఆశించి ఆ పాపం కారణంగా రాక్షసులకు జన్మనిచ్చింది. ఆ దైత్యులు అదితి పుత్రులనైన దేవతలను హింసిస్తున్న సమయంలో అదితి ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అంటూ సూర్యమండల అంతర్గతమైన చైతన్యాన్ని ధ్యానం చేసింది. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నీ కొడుకుగా నేను జన్మించి ఆ దైత్యుల యొక్క అంతం చూస్తాను అని వాగ్దానం చేసి అంతర్ధానం అయ్యాడు. అనంతరం ఆ అదితి కశ్యపులకు 7వ సంతానంగా జన్మించిన వాడు ఆదినారాయణుడు. ఆయన సూర్య భగవానుడు. సూర్యుడుగా అవతరించి 7 అశ్వములు కలిగిన రథమును అధిరోహించి ఆకాశగమనంగా వెళ్ళిపోయాడు. అందుకే ఆ పర్వదినాన్ని రథసప్తమి అని పిలుస్తాం. మరి ఏనాడో పురాణ కాలంలో ఆవిర్భవించినటువంటి ఆ సూర్యుని అవతారాన్ని ఇప్పుడు మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే, ఆ కశ్యపుడు ఎవరు, ఆ దితి ఎవరు, ఆ అదితి ఎవరు ఒక్కసారి మనం పరిశీలించే ప్రయత్నం చేయాలి. కశ్యపును, వ్యాఘ్రపాదుడు ఇద్దరు కైలాసంలో శివుని తాండవాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉండేవారు. అప్పుడు కశ్యపుని పేరు పశ్యకుడు. అలా పశ్యకుడు శివతాండవాన్ని చూస్తూ చలించిన మనస్సు కారణంగా భూమండలం మీద కశ్యపుడుగా జన్మించాడు. ఇలా జీవుడు తన ప్రారబ్ధాన్ని అనుసరించి ఈ భూమండలం మీద అవతరించిన కశ్యపుని యొక్క అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక దితి, అదితి, రాక్షసాంశ, దైవీయాంశ రెండూ నీలోనే ఉన్నాయి. నీవు ఇంద్రియ భోగాలతో విషయ సుఖాలలో మునిగి నీ జీవిత పరమార్థాన్ని గుర్తించనట్టయితే నీ అంతము ఆ పరమాత్మ యొక్క కృప వలన కలుగుతుంది. అంతం కలగటము అంటే పాపాలలో కూరుకుపోయిన నీ జీవనము మళ్ళీ అనేక యోనులలో జన్మించేందుకు అనువుగా మారుతుంది. కనుక రథసప్తమి పర్వదినాడు నాడు మనం గుర్తుపెట్టుకోవలసినది ఏమిటి అంటే, ఆ శ్రీమన్నారాయణుడు నిన్ను కటాక్షించటం కోసం తన అద్భుతమైన తేజస్సును ప్రపంచానికి అందించిన పర్వదినమే రథసప్తమి. ఈరోజు సూర్యుని యొక్క శక్తిని విశేషంగా గ్రహించగలిగినటువంటి అదృష్టం మనకు లభిస్తుంది. నిజానికి సూర్యుడు పుష్యమాసం దాకా దక్షిణాయనంలో ఉంటాడు. ఆషాఢ మాసంలో ప్రారంభం అయిన దక్షిణాయనం పుష్యమాసం ఆఖరి రోజులలో
అంతమవుతుంది. అనంతరం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభమైన సూర్యశక్తి పూర్తిగా భూమండలానికి ప్రసారం కాదు. సూర్యుడు ఉత్తరాభిముఖుడై తన పయనాన్ని ప్రారంభించిన సమయంలో మాత్రమే అద్భుతమైనటువంటి ఆ సూర్యశక్తి మనకు అందుతుంది. అందుకే ఈ రథసప్తమి పర్వదినాన తిరుమల కొండ మీద స్వామివారి యొక్క ఏకదిన బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అంటే ప్రజల పాపాలన్నింటినీ హరించి వారికి ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయంలో వేంచేసి ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సూర్యుడు ఉత్తరాభిముఖుడై తన పయనాన్ని ప్రారంభిస్తాడు. లోకాలన్నింటికి తన కరుణా కటాక్ష వీక్షణాలతో శక్తిని అందజేయాలన్న సంకల్పంతో. మరి అద్భుతమైన ఈ రథసప్తమి నాడు మనం ఏం చెయ్యాలి? ఆ వివరాలన్నింటినీ ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.